హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం పూర్తిగా ఎయిర్ ఫ్రైయర్లో మనం ఈ పల్లి నువ్వుల చిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది, అసలు మనకి చాలా తక్కువ ఎఫర్ట్ అండి. ముందుగా అయితే ఈ పల్లీలను అయితే మనం ఇలా ఒక ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో వేసుకుని ఒక 5 మినిట్స్కి ఎయిర్ ఫ్రై చేసుకోవాలండి. 180 డిగ్రీస్లో ఒక 5 to 6 మినిట్స్ మనం కనుక ఎయిర్ ఫ్రై చేసుకున్నామంటే అవి చక్కగా ఇలా వేగిపోతాయండి. చూపిస్తున్నట్టుగా చూసారా ఎలా చక్కగా వేగిపోయాయో. చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయండి. ఇప్పుడు అలాగే ఒక ట్రేలో తీసుకుని అదే ఎయిర్ ఫ్రైయర్ ఇంకో ట్రేలో మనం ఈ నువ్వులు కూడా ఇలా వేసేసుకుని వాటిని కూడా మనం 180 డిగ్రీస్లో ఒక్క 2 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. 2 నిమిషాలు పెట్టుకున్నారంటే చక్కగా ఇలా వేగిపోతాయి అన్నమాట. శుభ్రంగా నువ్వులు కూడా ఏం లేదా పచ్చిదనం పోవడానికండి, అంతే మన నువ్వులు వేయించేదనమాట. బాగుంటుంది. మరీ పచ్చిగా ఏమి ఉండవు, కానీ వేయించితే ఎలా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా మనం ఈ వేయించేసుకున్న ఈ పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా మనం వీటిని మనం ఇలా తొక్క తీసేసుకుంటే నలిపేసుకుని శుభ్రంగా అప్పుడు ఏం చేయాలంటే నలిపేసుకుని తొక్క తీసేసుకున్నాక ఆ నువ్వులు కూడా దీంట్లో కలిపేసేసుకుంటే రెండూ కలిపేసేయాలండి. మనం రెండూ కలిపేసేసి ఏం చేయాలంటే ఈలోపు మనం బెల్లాన్ని ఊరికి కరగబెట్టుకోవాలండి. కరగబెట్టుకుని వడగట్టుకుని ఆ బెల్లం పాకంలో మనం ఈ నువ్వులు పల్లీల్ని వేసేసి శుభ్రంగా కలిపేయాలండి. మనం ఏం పాకం పట్టక్కర్లేదు, ఊరికే బెల్లాన్ని కరగబెడితే చాలన్నమాట. పెట్టేసేసి ఇప్పుడు మనం మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో ఈ బేకింగ్ ట్రే లాంటిది ఉంటుంది కదండి, అందులో వేసేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేయాలండి. మనం 180 డిగ్రీస్లో 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ డిపెండింగ్ ఆన్ ద ఎయిర్ ఫ్రైయర్ అనమాట. మీ ఎయిర్ ఫ్రైయర్లో చూసుకుంటూ ఉండండి మధ్యలో. మనకేం లేదండి, మీరు పాకం తీగ లేకుండా ఉండాలన్నమాట. తీగ పోయింది మీకు పాకంలో అంటే మీకు రెడీ అయిపోయినట్టేనండి చిక్కీ. ఎప్పుడైతే అలా మీరు ఇలా స్పూన్తో తీసి చూడండి, ఎయిర్ ఫ్రైయర్లోంచి మధ్యలో తీసి ఒక 25-30 మినిట్స్ తర్వాత తీసి చూసినప్పుడు తీగ కనుక లేకపోతే ఇకప్పుడు మీరు ఇలా ఒక ట్రేలో దానికి నెయ్యి రాసుకుని ఇలా పోసేసుకుని కొంచెం చల్లారాక కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు అనమాట, బాగా వేడిగా ఉన్నప్పుడు కాదు, కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఇలా మీరు ముక్కల్ని కట్ చేసేసుకుంటే మీకు చక్కగా బాగా ఆరిపోయాకైతే మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇంకా వెచ్చగా ఉంది, ఇక్కడ కట్ చేసిన వెంటనే చూపిస్తున్నాను నేను మీకు. సో ఇవైతే మీకు ఆరిపోయాక చక్కగా ముక్కలైతే మాత్రం మీకు ఇలా వచ్చేస్తాయండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో అసలు. పూర్తిగా చక్కగా మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఇలా చిక్కీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. అసలు ఎంత ఈజీగా ఎంత టేస్టీగా రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.